ఏదో మేమంతా కలిసి ఒక చోట మాట్లాడుకోవాలి అనుకున్నాం, అది తప్ప? సరే అత్తయ్య, వస్తాను. సాయంత్రం 5 గంటలకు వస్తే సరిపోతుంది కదా? సరిపోతుందమ్మా. నా కోడలు బంగారు, నా మాట ఎప్పుడు కాదందు. ఆ టైంకి నువ్వు ఇంటికి వచ్చాయమ్మా, మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం, సరేనా? తినమ్మా. సుమిత్ర గారు, సుమిత్ర గారు. అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. లోపలికి రండి అంకుల్. రండి అన్నయ్య, కూర్చోండి, టీ తీసుకొస్తాను. వద్దమ్మా. అదేంటి అంకుల్, మా ఇంట్లో టీ అదిరిపోతుందని అందరు చెప్తుంటారు, ఎందుకు వద్దంటున్నారు? కరెక్టేనమ్మా, మీ ఇంట్లో టీ అద్భుతంగా ఉంటుంది. ఒక్క సిప్ తాగితే మైమర్చిపోతాం. కానీ నేను ఇప్పుడే టీ తాగొచ్చానమ్మా, అందుకే వద్దంటున్నాను. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పండి అన్నయ్య, ఏంటి విషయం? అది ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా, కానీ తప్పదు, చెప్పి తీరాల్సిందే. పర్వాలేదు, చెప్పండి అన్నయ్య, ఏంటి విషయం? అద్దె పెంచాలని ఓనర్ గారు ఏవైనా చెప్పారా? అది కాదమ్మా, మీరిల్లు ఖాళీ చేయాలని ఓనర్ గారు చెప్పారు. అవును వదిన గారు, ఇప్పుడు మీరుంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మీరు ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటితో మీకు ఎలాంటి అనుబంధం ఉందో నేను అర్థం చేసుకోగలను. సడన్ గా మిమ్మల్ని ఇలా ఇల్లు ఖాళీ చేయమని చెప్తే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏం చేయగలం? ఓనర్ అమెరికా నుండి వస్తున్నారట, అందుకే ఖాళీ చేయమన్నారు. అదేంటన్నయ్య, ఉన్న పళంగా వెళ్ళిపోమ్మంటే మేమెక్కడికి వెళ్ళాలి? ఉన్న పళంగా వెళ్ళిపోమని లేదమ్మా, నెల రోజులు టైం ఇచ్చారు. ఈ గ్యాప్లోనే మీరు వేరే ఇల్లు చూసుకోండి. మీకు ఇల్లు దొరకకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చూసి పెడతాను. కానీ ఇల్లు అయితే ఖాళీ చేయాల్సిందే. సరేనమ్మా, ఇక నేను బయలుదేరతాను. ఒకరికి ఇల్లు చూపిస్తానని చెప్పాను, వాళ్లే ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి. మీరు మాత్రం ఎంత వీలైతే అంత తొందరగా ఇంకో ఇల్లు చూసుకోండి. ఏమైందే, డల్ గా ఉన్నావు? ఆరోగ్యం బాలేదా? లైఫే బాలేదురా. గాల్లో మేడ నిలబడదు, అబద్ధాలతో సంసారం నిలవదు. చాలా పెద్ద తప్పు చేశాను కదా, కోలుకోవడానికి టైం పడుతుంది. అన్నీ తెలిసి మళ్ళీ దాని గురించి ఆలోచించడం ఎందుకు మచ్చా? ఎప్పట్లాగే సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ ఏం చేయను, పదే పదే అబద్ధమే గుర్తుకొస్తుంది. నిజం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో అని భయమేస్తుంది. భయపడితే ఏం చేయలేమే. అయినా హరి అన్నయ్యతో మాట్లాడమని చెప్పాను కదా, ఏమైంది? మాట్లాడితే ఏమవుతుంది? అది ఆల్రెడీ ట్రై చేశాను. తను నా మొహం చూడడానికి ఇష్టపడట్లేదు. ఇంకేం మాట్లాడతాం? తను అలానే బిహేవ్ చేస్తుంది మావా, ఎందుకంటే తనకి నీ మీద కోపం ఉంది కాబట్టి. అయినా నీకేమైంది? నువ్వైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ కోపంలో ఏదైనా అంటారేమోనని భయంగా ఉంది. సరే, కోప్పడకుండా కూల్గా మాట్లాడొచ్చు కదా. కోపంలో ఏదైనా అంటే క్షమించండిని ముందే చెప్పాయి. నేను సారీ చెప్పినా తను క్షమించే పరిస్థితిలో లేదురా. తన దృష్టిలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, అది నేనే సరిదిద్దుకోవాలి. అవును, నీ వైపు తప్పుంది కదా, అప్పుడు నువ్వే సారీ చెప్పాలి. సారీ చాలా సార్లు చెప్పారే, కానీ నిజం చెప్పమంటే మాత్రం ఆలోచిస్తున్నారు.
ఇలా అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అది ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. నువ్వే అర్థమయ్యేలా చెప్పు. అది వదిలేసి నువ్విలా అన్నయ్య మీద కోపడితే సమస్య మరింత చిక్కుల్లో పడుతుంది. సమస్య పెద్ద చేయాలని నాకు కూడా లేదురా. నిజం చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే నిజం చెప్తే లక్ష్మి దూరం అయిపోతుందేమోనని నా భయం. అందుకే అలా మౌనంగా ఉండిపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లక్ష్మిని దూరం చేసుకోలేనురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. ఇంకొక రోజు గడివిస్తాను. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయనకి అందరికీ నిజం చెప్పే ధైర్యం ఉంది. ఏదేమైనా తను నా మీద పెట్టుకున్న నమ్మకం నేను పోగొట్టుకోను. త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. అమ్మయ్యా, ఎన్నో కష్టాలు పడ్డ లలిత అన్నిటినీ జయించి మనకి పార్టీ ఇచ్చే రేంజ్కి వచ్చింది. చాలా సంతోషం. అవునవును, జరిగిందంతా మన మంచికే అనుకోవాలి. పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చినప్పుడు మనకేం తెలీదు ఎవరెలాంటి వాళ్ళో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఒక్కసారి కోడలిగా వచ్చాక తను గనుక ఇంట్లో సవ్యంగా లేదంటే ఇక అంతే, మ్యారేజ్ కొలాప్స్. అప్పుడేం చేయలేం. నువ్వు అన్న మాట నిజం సుప్రజ. ఇన్నేళ్లుగా వెతికినందుకు నాకు మాత్రం బంగారం లాంటి కోడలు దొరికింది. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. అవును భద్రావతి, నువ్వు చెప్తుంటేనే తెలుస్తుంది చాలా మంచి అమ్మాయని. నా కోడలు కూడా అంతే, చెప్పిన పని చేస్తుంది. ఈ కాలంలో మంచి కోడలు దొరకడం చాలా కష్టం. నా కోడలు కూడా చాలా మంచిది. ఏ రోజు కూడా మమ్మల్ని వేరు చేసి మాట్లాడిందే లేదు. ఆ లలిత, ఏదేవైనా సరే నీ కోడలు నీ కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లి కాపురం పెట్టడం మాత్రం తప్పే. ఇదిగో, నేను ఇలా అంటున్నందుకు నువ్వేం అనుకోకు. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఆడపిల్లని తెచ్చుకునేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి మరీ తెచ్చుకోవాలని. నేనేమైనా కలగన్నానా ఇలా జరుగుతుందని? నా కొడుకు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను, అంతే. అలా ఎలా అవుతుంది లలిత? మన పిల్లలు మన ఇంట్లో ఉంటేనే కదా ఇంటికి అందం, మనకు ఆనందం. ఏదేమైనా నీ కోడలు చేసింది తప్పే, నాకేం నచ్చలేదు. అవునవును, భద్రావతి మాటల్లో 100కి 100 నిజముంది. అవును, నాకిదంతా చెప్తున్నావు, మరి నీ కోడలెక్కడా? నీతో పాటు రాలేదే?